నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దామండి. ఒపీనియన్స్ అనేటటువంటివి మనకు మారుతూ ఉంటాయి. లెట్సే మనం ఒక విషయం గురించి ఒక ఆలోచన పెట్టుకున్నాము, కానీ కొన్ని రోజులకి దానికి సంబంధించి మనం వేరే బుక్ చదవడమో లేదా ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఏదో చూసాము లేదా చదివాము. సో ఈ పర్టికులర్ వస్తువు మీద లేదా వ్యక్తి మీద మన ఒపీనియన్ అనేటటువంటి చేంజ్ అవ్వచ్చా అవ్వకూడదా? అంటే ఒపీనియన్స్ అనేటటువంటివి చేంజ్ అవుతాయి, ప్రిన్సిపల్స్ మారవు. కోర్ ప్రిన్సిపల్స్ అంటే ప్రతిసారి మాట మార్చడం అని కాదు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు మన పొలిటీషియన్స్ ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి జంప్ అయిపోయి ఇక్కడ పోగిన వాళ్ళని అక్కడ తిట్టడం, ఇలా అది ప్రిన్సిపల్స్కి విరుద్ధం. అలా కాదు. మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు కొన్నిసార్లు ఒపీనియన్స్ మారచ్చు, ప్రిన్సిపల్స్ కాదు. ఎలాగైతే ఒక చెట్టుకి రూట్స్ మొదలు అనేటటువంటిది ఏ విధంగా అయితే ఉంటుందో, ఇంటాక్ట్గా ఉంటుందో అలా ఉండాలి. లీవ్స్ అనేటటువంటివి మారుతూ ఉంటాయి, ఆకులు ఏ విధంగా మారుతూ రూట్ అలా ఉంటుందో అలాగ ప్రిన్సిపల్స్ అనేటటువంటివి అలా స్ట్రాంగ్గా ఉండాలి. ఒపీనియన్స్ అనేటటువంటివి మారచ్చు, అన్నిసార్లు కాదు, మారాల్సిన విషయాలు ఉంటాయి, అవి మారచ్చు. సరే, మరి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించిందండి. మనకి లాస్ట్ ఇయర్ కేరళలో గోల్డ్ అనేటటువంటి దాన్ని స్మగ్లింగ్ కేసు ఒకటి బయటపడింది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండగా అక్కడ ఏమన్నారంటే ఇదిగో ఫారిన్ కరెన్సీ కూడా స్మగుల్ చేస్తున్నారు, ఓన్లీ గోల్డ్ మాత్రమే కాదు అన్నట్టుగా ఇక్కడ ఈ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు చెప్పారు అన్నట్టుగా కస్టమ్స్ డిపార్ట్మెంట్ తెలిపింది. అసలు ఇదేంటో ఒకసారి గమనించండి. మనం ఏదన్నా ఒక వస్తువుని ఇంపోర్ట్ చేసుకోవాలి లేదా ఎక్స్పోర్ట్స్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సో మనం జనరల్గా రూపీ అనేటటువంటి ట్రాన్సాక్షన్స్ చేయము, వాళ్ళకి డాలర్సో పౌండ్సో ఏవైతే వేరే దేశం మీద యాక్సెప్ట్ చేస్తే ఆ కరెన్సీలో చెల్లిస్తూ ఉంటాం. సో మన దేశంలోకి వెళ్ళేటప్పుడు ఇది ఎవరి నుంచి వెళ్తున్న ప్రోడక్ట్ లేదా ఇక్కడి నుంచి వస్తుందంటే ఇది ఎవరి నుంచి వస్తున్న ప్రోడక్ట్ ఇలా తెలుస్తుంది. అలా కాకుండా అకౌంట్ అనేటటువంటిది అన్అకౌంటింగ్గా అంటే ఎవరి నుంచి ఎక్కడికి వెళ్తుంది అని చెప్పకుండా ఇల్లీగల్గా దేశం నుంచి ఏదైనా వస్తువులు తరలించడం లేదా ఇల్లీగల్గా దేశంలోకి ఏదైనా తీసుకొని వస్తే దాన్ని మనం స్మగ్లింగ్ అంటాము. సో ఈ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్కి వీటికి సంబంధించిన డిపార్ట్మెంట్ని కస్టమ్స్ డిపార్ట్మెంట్ అంటాం. కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది వీటన్నిటినీ చూసుకుంటూ ఉంటుంది. సో కస్టమ్స్ డిపార్ట్మెంట్ వీటన్నిటినీ పక్కదో పట్టిస్తూ మరి ఇల్లీగల్గా ఈ విధంగా వస్తువుల్ని కానీ వీటిని తీసుకోవడం బయటికి తీసుకెళ్ళడం కానీ లోపలికి తీసుకొని రావడం కానీ దీన్ని మనం స్మగ్లింగ్ అని చెప్తామండి. సో మరి ఇక్కడ ఏమైంది, గోల్డ్ అనేటటువంటిది లాస్ట్ ఇయర్ ఎస్పెషల్లీ మీరు చూస్తే గోల్డ్ యొక్క రేట్ అనేటటువంటిది బాగా ఎక్కువగా ఉండింది. సో అలాంటి కంటెక్స్లో వీళ్ళు ఏం చేశారంటే యుఏఈ అనే కంట్రీకి సంబంధించినటువంటి అక్కడి నుంచి వస్తున్నట్టు ఆ కంట్రీ నుంచి గోల్డ్ అనేటటువంటి దాన్ని ఇక్కడికి ఇండియాకి పంపించారు. అయితే ఏంటి, గోల్డ్ అనేది మామూలుగా పంపిస్తే దాని మీద కస్టమ్స్ డ్యూటీ అనేటటువంటిది ఉంటుంది కదా. అలా అఫీషియల్గా ఇదిగోండి ఈ షాప్కి లేదా ఈ పర్టికులర్ కంపెనీ మేము ఇంత ఇంపోర్ట్ చేసుకుంటున్నామని వాళ్ళ డాక్యుమెంట్స్ చూపించాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది, ట్యాక్స్లు అవంతా. అవేమీ లేకుండా ఇక్కడ కొని ఇల్లీగల్గా ఇండియాకి పంపించేందుకు ఏం చేశారంటే ఒక బాక్స్లో దాన్ని ప్యాక్ చేసి అది యుఏఈ యొక్క కాన్సులేట్ అంటే ఎంబసీ అంటూ ఉంటామా. సో యుఏఈ అనేటటువంటి కంట్రీ నుంచి వాళ్ళ దేశానికి సంబంధించిన ఆఫీస్కి, ఇండియాలో ఉండే ఆఫీస్కి వచ్చేటటువంటి పార్సల్ లాగా దాన్ని తయారు చేసి ఇక్కడికి పంపించారు. అయితే అది వాళ్ళు అలా 1 year నుంచి చేస్తూ ఉన్నారు. ఇక్కడికి రాగానే ఆ గోల్డ్ ఎన్ని కేజెస్ అయితే తెచ్చుకుంటారో వాటిని షాప్స్కి వాటికి అమ్మేసుకుంటారు. ఇక్కడ ఈ ఎంబసీలో వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి ఉంటారు, ఆ పార్సల్ తీసుకొని దీన్ని డీల్ చేసే వ్యక్తుల మధ్యలో వాళ్ళకి ఇస్తే వాళ్ళు అమ్ముకోవడము ఇలాగా. అంటే ట్యాక్సులు అనేవి ఎగవేత, ఇల్లీగల్గా ఆ విధంగా తీసుకోవడంని స్మగ్లింగ్ అని అంటాము. ఈ విధంగా స్మగుల్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. రైట్. సో అయితే మరి వాళ్ళు ఇలా ఎందుకు చేశారు, వేరే కంట్రీ యొక్క వాళ్ళ యొక్క కాన్సులేట్కి వస్తున్న పార్సల్ లాగా ఎందుకు చేశారు అంటే మనకి వియన్నా కన్వెన్షన్ అనేది ఒకటి ఉంటుంది. కాన్సులార్ లేదా డిప్లొమాటిక్ రిలేషన్స్కి సంబంధించిన ఒక కన్వెన్షన్. అంటే మన కంట్రీలో విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క మినిస్ట్రీకి సంబంధించిన కాన్సులేట్ కానీ అది ఉంటే
దానికి సంబంధించిన వ్యక్తుల్ని మనం అరెస్ట్ చేయడం కానీ, వాటికి వచ్చే ఈ పార్సల్స్ వాటిలో మేబీ సీక్రెట్ డాక్యుమెంట్స్ ఉండొచ్చు కదా. సో అందుకని చెప్పేసి మన గవర్నమెంట్కి అధికారం ఉండదన్నమాట. మామూలుగా అయితే వాటిని ఓపెన్ చేయడానికి వాటికి అధికారం ఉండదు. మామూలుగా మనం ఏదన్నా వస్తువులు తెచ్చుకుంటుంటే ఓపెన్ చేసి చూపించండి అని అడగచ్చు, కానీ ఇక్కడ అడిగేదానికి అవకాశం లేదు. సో అందుకని చెప్పి 1 ఇయర్గా అలా చేస్తూ ఉంటే మరి ఏదో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసి దాన్ని సీజ్ చేశారు. అయితే వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే ఇది ఒకటే కాదు, డాలర్స్ని కూడా స్మగుల్ చేసి, అంటే డాలర్స్ని కూడా మామూలుగా మనం బ్యాంకుల ద్వారా మార్చుకోవాలి. అలా కాకుండా డైరెక్ట్గా డాలర్స్ తెచ్చుకొని వాటిని రూపీస్కి ఇదిగో ఇంత తీసుకొని ఇచ్చేసి మళ్ళీ వాటిని అది బ్లాక్ మనీ కాస్త వైట్ మనీగా మార్చుకోవడం, ఇలాంటిది కూడా చేస్తున్నారు. ఇది కేరళ సీఎంకి కూడా తెలుసు, ఆయనకి తెలిసి ఇది జరిగింది. ఇది ఈ కరెన్సీ స్మగ్లింగ్ అనేటటువంటిదని స్టేట్మెంట్ ఇచ్చారండి. అది నిజమా కాదా ఏంటి అన్నదంతా తేల్చాల్సి ఉంది. బట్ ఇక్కడ ఇది జరిగింది. గోల్డ్ స్మగ్లింగ్ అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయం ఏంటి, వియన్నా కన్వెన్షన్ అంటే ఏంటి, కరెన్సీకి సంబంధించి సేమ్ స్మగ్లింగ్ అంటే ఏంటి, ఇదంతా క్లియరా? కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది కూడా క్లియరా? ఇక్కడ ఎన్ఐఏ అనేది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ అంటాము. ఎందుకు ఎన్ఐఏ ఇన్వాల్వ్ అయ్యి ఉంది? దీంట్లో ఏమైనా టెర్రరిజం ఇష్యూస్ కానీ టెర్రర్ ఫండింగ్గా ఇదేమన్నా ఆ కోణం నుంచి చూసేందుకు కాను ఎన్ఐఏ అనేటటువంటిది కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉందన్నమాట ఈ కేసులో. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి గవర్నాన్స్కి సంబంధించి మనకి 2 months బ్యాక్ సుప్రీంకోర్టు అన్నది ఇదిగో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కంటెంట్ వాళ్ళకి ఇష్టం వచ్చిందిగా పెడుతున్నారు, మరి దాన్ని మీరు ఎలా రెగ్యులేట్ చేస్తారు, దానికంటూ కొన్ని రూల్స్ కానీ ఏదన్నా చట్టం కానీ తీసుకొని రండి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి. సుప్రీంకోర్టు అడిగింది గవర్నమెంట్ని చర్యలు తీసుకోండి అని. సో దానికి తగ్గట్టుగా రీసెంట్గా మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్మీడియరీస్ అన్నటువంటి దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. అంతేనా? ఈ ఇంటర్మీడియరీస్ అంటాం ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, వాటికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ 2021 రిలీజ్ చేసింది. అయితే సుప్రీంకోర్టు వీటిని పరిశీలిస్తూ ఏముందని దీంట్లో, ఇప్పుడు ఏదన్నా చెప్పినటువంటి రూల్స్ కానీ వాటిని పాటించకపోతే పనిష్మెంట్ ఉందా? ఏమీ లేదు కదా. ల్యాక్ ఆఫ్ టీత్, టీ అంటే పులుంది, దానికి పళ్ళు లేకపోతే ఉపయోగం ఏమి? అట్లా తెచ్చావు కానీ దానికి ఏ విధమైన పనిష్మెంట్ పవర్ లేనప్పుడు ఎందుకు అది అన్నట్టుగా సుప్రీంకోర్టు అడుగుతూ ఉంది. న్యూ రూల్స్ అనేటటువంటివి ఐటీ ప్లాట్ఫామ్ మీద రెగ్యులేషన్లో ఏ విధమైనటువంటి సబ్స్టాన్స్ అంటే ఇక్కడ రియల్ పవర్స్ అనేటటువంటివి లేవు అన్నట్టుగా చెప్తున్నారు. మరి దానికి సంబంధించి ఫైనల్గా ఏమవుతుందో చూద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి రీసెంట్గా మనకు తెలుసు కదా, బ్రెజిల్ యొక్క అమెజానియా శాటిలైట్తో పాటు ఇంకొన్ని శాటిలైట్స్ని మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్లో NSIL న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేటటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఉండేటటువంటి ఒక కమర్షియల్ బాడీ అని అనుకున్నామా. సో ఈ NSIL యొక్క డెడికేటెడ్ మిషన్ ఇది PSLV C51 అన్నటువంటిది. మరి ఈ NSIL యొక్క డెడికేటెడ్ మిషన్, దీని యొక్క కస్టమర్స్ వీళ్ళని లాంచ్ చేయడం కోసమే స్పెసిఫిక్గా ఈ మిషన్ అన్న తీసుకొని రావడం జరిగింది అనుకున్నాం. ఈ NSIL అనేటటువంటిది వివిధ రకాలైనటువంటి కస్టమర్స్ని తీసుకొని వచ్చిందంటే ప్రైవేట్ సెక్టార్ యొక్క రోల్ అనేటటువంటిది, అంటే వాళ్ళు శాటిలైట్స్ని డెవలప్ చేయడంలో కానీ వీటన్నిటిలోనూ ప్రైవేట్ సెక్టార్ యొక్క రోల్ పెరుగుతూ వెళ్తూ ఉంది. అదే కాకుండా మనకి కొన్ని స్టూడెంట్ శాటిలైట్స్ వాటన్నిటిని కూడా లాంచ్ చేయడం జరిగింది మొన్న. సో దాంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ ఏంటి? ఇన్స్పేస్ అంటాం. సో ఇండియాకు సంబంధించినటువంటి స్పేస్ రెగ్యులేటర్గా ఎస్పెషలీ ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేసేందుకు, రెగ్యులేట్ చేసేందుకు ఉన్నటువంటిది ఇన్స్పేస్ అని అంటాము. ఇక్కడ గమనించాలండి. సో ఇన్స్పేస్ అంటే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రోగ్రామ్ ఆథరైజేషన్ అని పిలుస్తాం, ఆథరైజేషన్ సెంటర్ అని చెప్పేసి. ఆ ఇన్స్పేస్ అనేటటువంటిది దాని కింద కూడా ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు డెవలప్ చేయడము, వాటిని లాంచ్ చేయడము ఇది చేశాము. సో ఈ విధంగా న్యూ స్పేస్ అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పీరియడ్లో, ప్రస్తుతం ఉన్నటువంటి టైంలో ప్రైవేట్ సెక్టార్ ఎక్కువ రోల్ ప్లే చేయడాన్ని న్యూ స్పేస్గా మనం పిలుస్తున్నాము. ఇండియాలో ఆ న్యూ స్పేస్ యుగం అనేటటువంటిది మొదలైంది. మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి? PSLV ఇలాంటి రాకెట్స్ అన్నీ కూడా
చాలా లో కాస్ట్కే మనం లాంచ్ చేస్తాము. రిలయబుల్గాను ప్లస్ లో కాస్ట్తోనూ రిలయబుల్గాను లాంచ్ చేసేటటువంటి క్యాపబిలిటీ ఇండియా దగ్గర ఉంది. ప్లస్ ఇందాక అన్నట్టు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇన్ స్పేస్ ఇలాంటివన్నీ ఉండడము, ప్రైవేట్ సెక్టార్ యొక్క రోల్ పెరుగుతూ ఉండడము, వీటితో ఈ న్యూ స్పేస్ అనేటటువంటి ఏరియాలో ఇండియా యొక్క మార్కెట్ షేర్ అనేది పెరగబోతుంది. టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వబోతుంది. దానికి తగ్గట్టుగా పాలసీ మెజర్స్ ఇవి మనం ఇంకా బెటర్గా తీసుకోవాలి. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఆర్టికల్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి. రీసెంట్గా మనం సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ చదువుకుంటూ వస్తున్నామా? లాస్ట్ వీడియోలో కూడా మనం సైబర్ థ్రెట్స్ వాటి గురించి చదువుకోనున్నాము. సరే, ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సైబర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి గ్యాప్స్ని అడ్రస్ చేయాలి, ప్యాచింగ్ వాటిని ఫిల్ చేయాలి ఇండియా యొక్క సైబర్ సెక్యూరిటీలో అంటున్నారు. ఇది ఎందుకు ఇంతకీ న్యూస్లో ఉన్నట్టు? రీసెంట్గా మనకి ఈ చైనా అనేటటువంటిది ఇండియా మీద స్టేట్ స్పాన్సర్డ్ సైబర్ థ్రెట్ అంటారు. దాన్ని మనం చిన్న స్కేల్ సైబర్ వార్ఫేర్గా కూడా చెప్పచ్చు. సో ఈ సైబర్ థ్రెట్ అనేటటువంటిది ఏదైతే ఆరిజినేట్ అయిందో అది మనకి ముంబైలో పవర్ సిస్టమ్ని దీన్ని దెబ్బతీసింది అని కూడా రిపోర్ట్స్ వచ్చాయి. మహారాష్ట్ర ఒక కమిటీని వేస్తే ఆ కమిటీ కూడా అవును సైబర్ థ్రెట్ ఇక్కడ జరిగింది కానీ లాస్ని అయితే తగ్గించగలిగామని చెప్పడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో ఏ విధంగా మరి సైబర్ థ్రెట్స్ అనేటటువంటి వాటిని డీల్ చేయాలి, వాటికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అన్నది మనం ఒకసారి చూద్దామా? ఇక్కడ చూడండి, చైనా ద్వారా రీసెంట్గా వచ్చినటువంటిది ఏంటి, రెడ్ ఎకో అనేటటువంటిది గ్రూప్ కంపెనీ అన్నమాట. షాడో ప్యాడ్ అనేటటువంటి మాల్వేర్ అంటాం. సో ఈ మాల్వేర్ అనేటటువంటిది ఇండియాలో వివిధ రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ని, పవర్ సెక్టార్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి ఫార్మా సెక్టార్ కంపెనీస్ వరకు వాటిని అటాక్ చేయడానికి ట్రై చేసింది. ఇంతకుముందు కూడా చాలా సైబర్ థ్రెట్స్ని మనం ఎదుర్కొన్నాం. స్టక్డ్ నెస్ట్ అని చెప్పేసి, సక్ ఫ్లై అని చెప్పేసి, ఇదేమో న్యూక్లియర్ రియాక్టర్స్, ఎస్పెషల్లీ ఇరాన్లో న్యూక్లియర్ రియాక్టర్నే కాకుండా ఇండియాలో కూడా మన ఇంపాక్ట్ చూపించింది. యుఎస్ఏ దాన్ని లాంచ్ చేసింది. సక్ ఫ్లై అనేటటువంటిది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE దీని మీద ప్రైవేట్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డీట్రాక్ అనేటటువంటిది సో ఇండియన్ బ్యాంక్స్ని టార్గెట్ చేసింది. ఆ తర్వాత కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దీన్ని కూడా 2019లో టార్గెట్ చేసింది. ఈ విధంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని టార్గెట్ చేసినవి చాలా ఉన్నాయి. ఇవి కాకుండా ప్రైవేట్వి చాలా ఉన్నాయండి. ప్రైవేట్వి పెత్యా అని, ర్యాన్సమ్వేర్ అని రకరకాలు ఉన్నాయి. ఇవి గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ యొక్క అసెట్స్ని టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి మేజర్ సైబర్ థ్రెట్స్గా పేర్కొనొచ్చు. దానికి సంబంధించి ఆల్రెడీ మనము డిఫెన్స్ సెక్టార్లో సైబర్ ఏజెన్సీ అనే దాన్ని తీసుకొని వచ్చి త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి వాళ్ళ యొక్క సైబర్ అసెట్స్, అందరికీ కూడా కంప్యూటర్ నెట్వర్క్స్ సిస్టమ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క సైబర్ అసెట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేందుకు ఒక ఏజెన్సీని సపరేట్గా తీసుకొని రావడం జరిగింది. కానీ ఇండియాలో క్లియర్గా ప్రతి డిపార్ట్మెంట్ వీటన్నిటికీ సంబంధించి సైబర్ కోఆర్డినేషన్ లేకపోవడము, రెస్పాన్సిబిలిటీస్ ఓవర్లాప్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఎవరు రెస్పాన్సిబుల్, ఓవర్లాపింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇన్స్టిట్యూషనల్ బౌండరీస్, అకౌంటబిలిటీ ఫిక్స్ చేయకపోవడం, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఇండియాలో ఉండేటటువంటి సైబర్ సెక్యూరిటీ వల్నరబిలిటీని పెంచుతూ ఉన్నాయి. సో ఆ కంటెక్స్లో మనము సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ ఒకటి బిల్డ్ చేసుకోవాలి. దాంతోపాటు ఆల్రెడీ తీసుకున్న మెజర్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. మరి ఏమేమి మెజర్స్ని ఆల్రెడీ తీసుకున్నాము, ఇదిగోండి. సో ఇవి ఆల్రెడీ మొన్న కూడా చదువుకున్నాం కదా, ఈ మెజర్స్ అన్నీ కూడా ఆల్రెడీ తీసుకున్నాం. వీటిని ఇంకా స్ట్రెంగ్తెన్ చేస్తూ ఒక డెడికేటెడ్ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీ అనేటటువంటిది ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. దీంట్లో రష్యా యొక్క రష్యా అనేటటువంటిది లుక్ ఈస్ట్ అంటున్నారు. అంటే ఏంటి, రష్యా అనేటటువంటి కంట్రీ 2 కాంటినెంట్స్లో స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇటు యురల్ మౌంటైన్స్కి ఈస్ట్ సైడ్ ఉన్నదంతా యూరోపియన్ రష్యా, ఇటు సైడ్ ఉన్నది ఏషియన్ రష్యాగా మనం పేర్కొంటాం. మరి రీసెంట్గా రష్యాలో ఏమైంది, రష్యా యొక్క అపోజిషన్ లీడర్ నావల్నీ, సో అతన్ని అరెస్ట్ చేసినందుకు గాను మీరు డెమోక్రటిక్ రైట్స్ని వీటన్నిటిని వైలేట్ చేస్తున్నారు అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ అనేటటువంటిది రష్యా మీద శాంక్షన్స్ విధిస్తామని చెప్పడము, యుఎస్ఏ అనేటటువంటిది కూడా ఇదిగో శాంక్షన్స్ అని చెప్పడము, వీటితో మరి రష్యా యొక్క ఫారిన్ మినిస్టర్ మాట్లాడుతూ కావాలంటే యూరోపియన్ యూనియన్తో అసలు మేమేమి రిలేషన్స్ తెంచేసుకుంటాం అన్నట్టుగా కూడా అన్నారు. సో ఆ కంటెక్స్లో ఎందుకని అసలు
రష్యా ఏమో అది మా ఇంటర్నల్ ఇష్యూ మీకెందుకు అని అంటుంది. అది ఎలా అవుతుంది, అది హ్యూమన్ రైట్స్ వైలేషన్ కదా అని ఈ దేశాలు అంటాయన్నమాట. సో అపోజిషన్ పార్టీ మొత్తాన్ని, లీడర్ని ఇప్పుడు అరెస్ట్ చేసేలా చేయడం అంటే అపోజిషన్ పార్టీ మొత్తాన్ని మీరు ఇది చేస్తున్నట్టు. సో మావి డెమోక్రటిక్ వాల్యూస్ అని ఇవి రెండు అనమాట. సో ఇప్పుడు రష్యా ఏమంటుందంటే, ఇన్ని రోజులు ఇటు సైడ్ యూరప్తోనే మేము ఎక్కువ రిలేషన్స్ కలిగి ఉన్నాం, ఇప్పుడు మేము ఈస్టర్న్ సైడ్ చూడాలనుకుంటున్నాం. అంటే చైనాతో రిలేషన్ స్ట్రెంగ్తెన్ చేసుకోవడము, ఇటు సైడ్ ఉన్నటువంటి జపాన్ కానీ కొరియా కానీ ఇటు సైడ్ ఈస్టర్న్ సైడ్ వైపుగా మేము ఫోకస్ చేయబోతున్నాము అన్నటువంటి కంటెక్స్ట్ అది చెప్పింది. మీరు కాకపోతే మాకు బొచ్చెడు మంది ఉన్నారు ట్రేడ్ చేసుకోవడానికి అన్నట్టుగా అన్నమాట. సో రష్యా అనేటటువంటిది లుకింగ్ ఈస్ట్ అని అందుకే అన్నారు. సో రష్యా ఏమంటుందంటే, ఇప్పుడు మేము ఏదన్నా అంటే మీరు మా కంట్రీ యొక్క సావర్నిటీ మీరెందుకు మాట్లాడారని అంటారు కదా, ఇప్పుడు ఇది మా డెమోక్రసీ, మా యొక్క సావర్నిటీ అండ్ ఇండిపెండెన్స్కి సంబంధించింది, మీరెవరు మా మీద వచ్చి ప్రతిదానికి శాంక్షన్స్ వేస్తాను అనడానికి మీకేం అధికారం ఉంది అన్నట్టుగా రష్యా ఈ కంట్రీస్తో అడగడం, ఈస్టర్న్ వైపుకి చూస్తాను అనడము. కానీ యూరోపియన్ యూనియన్ అనేది దానికి చాలా పెద్ద మార్కెట్ అండి. దాన్ని వదిలేస్తుందా అంత త్వరగా అంటే, అది వదిలేస్తే నష్టం రష్యా కంటే యూరప్కే ఎక్కువ. ఎస్పెషలీ వింటర్ సీజన్లో వాటిలో అవి టెంపరేట్ కంట్రీస్ కదా, ఎక్కువ న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ కావాలి హీటింగ్కి వీటన్నిటికీ. సో ఆ ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్, అది లేకపోతే ఇబ్బందే. సో రెండు దేశాలు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉన్నాయి. ప్రస్తుతానికి అదొక టెంపరీగా ఇది ఉండొచ్చేమో, బట్ శాంక్షన్స్ అన్నటువంటిది ఎప్పటికీ కూడా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేదు. ఇప్పుడు యుఎస్ఏ ఏం చెప్పింది, జో బైడెన్ వచ్చినప్పుడు మేము ప్రిన్సిపల్స్ వైజ్గా వెళ్తాము అన్నారు. మరి అవుట్ రైట్గా శాంక్షన్స్ అనడం ఎంతవరకు కరెక్ట్? సో ఇవంతా కూడా ఆలోచించాల్సిన విషయం. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్కి సంబంధించి ట్రాన్స్జెండర్ హక్కులు అన్న దాని కింద చదువుకుంటాం. మరి ట్రాన్స్జెండర్స్ బ్లడ్ డొనేషన్కి సంబంధించి మరి ఆ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ దగ్గర నుంచి బ్లడ్ డొనేట్ చేసేదానికి గైడ్ లైన్స్ అనేటటువంటి ఒప్పుకోవట్లేదన్నమాట. సో ఎందుకని, జనరల్గా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ, సో వీళ్ళలో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి కొంతవరకు కంపారిటివ్లీ జనరల్ పాపులేషన్తో పోలిస్తే. సో అలాంటి రీజన్తోనూ ప్లస్ వీటి వల్ల ఈ బ్లడ్ డొనేషన్కి సంబంధించి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుంచి బ్లడ్ డొనేషన్స్ చాలా వరకు యాక్సెప్ట్ చేయట్లేదు. మరి ఇది ఎంతవరకు రైట్ టు ఈక్వాలిటీకి, అంటే అందరికీ కూడా అందరికీ కూడా డిసీజెస్ ఉంటాయి అని కాదు కదా. మరి ఈక్వల్ ట్రీట్మెంట్ ఎప్పుడు వస్తుంది? లెస్ వర్తీ అండ్ సబార్డినేట్గా అనిపిస్తుంది హెల్త్ కేర్లో, సోషల్ పార్టిసిపేషన్లో. సో హెల్తీగా ఉన్న ఇండివిజువల్స్ ఉన్నారు కదా, సో గైడ్ లైన్స్ అనేటటువంటివి మార్చాలి, అన్ని జెండర్స్ని ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఇప్పుడు చూడండి, వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నా తన నుంచి బ్లడ్ తీసుకునేదానికి లేదు, రైట్? ఎందుకని, ట్రాన్స్జెండర్ అన్నటువంటి పేరుతో. సో అలా కాకుండా హెల్త్ అనేటటువంటిదే స్టేటస్. హెల్త్ స్టేటస్ బాగలేకపోతే అది ఏ ఇండివిజువల్ అయినా ఒకటే, మేల్ అయినా ఫీమేల్ అయినా ట్రాన్స్జెండర్ అయినా దాన్ని ఇండికేటర్గా తీసుకోండి, అంతేగాని జెండర్ అనేటటువంటిది కాదు. సో అది రైట్ టు డిగ్నిటీని తీసేస్తుంది. సో అందుకని చెప్పేసి గైడ్ లైన్స్ని మార్చండి అన్నట్టుగా సుప్రీంకోర్టు అడగడం జరిగింది. ట్రాన్స్జెండర్ హక్కులు అన్న దాని కింద ఇది మనం చదువుకోవచ్చండి. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎయిర్ టు ఎయిర్ మిజైల్. రీసెంట్గా మనకు ఒడిస్సా యొక్క చాందీపూర్, సో ఈ టెస్ట్ రేంజ్ నుంచి డిఆర్డిఓ అనేటటువంటిది ఒక టెస్ట్ అనేటటువంటిది నిర్వహించడం జరిగింది. ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అయినటువంటి దాని పేరు అస్త్రా అనేటటువంటి మిజైల్ అనేటటువంటి దాంట్లో, మామూలుగా మిజైల్ అంటే ఏంటి, క్షిపణి అంటాం కదా తెలుగులో, ఏంటి అది, దాని లోపల ఉండేటటువంటి ఒక ఇంజిన్. సో జనరల్గా మిజైల్ అనగానే మనకి లాంచ్ వెహికల్ ఎలాగ స్పేస్కి ఎలాగో అలాగే ఇక్కడ కూడా అన్నమాట. అదొక రాకెట్ ఇంజిన్ జనరల్గా వాడుతుంది. దానికి ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో ఫ్యూయల్ అనేటటువంటిది వాడుతుంది. ఫ్యూయల్ అనేటటువంటి దాంతోపాటు ఆక్సిడైజర్ అంటారు, సో ఆక్సిడైజర్ అనేటటువంటిది వాడుతుంది. సో ఇవి జనరల్గా దాంట్లో ఉండేటటువంటి ప్రైమరీ కాంపోనెంట్స్. మరి వీటిలో ఈ ఇంజిన్ డిజైన్ని చేంజ్ చేయడము, వీటి ద్వారా అడ్వాన్స్డ్ వర్షన్ని తయారు చేశామని చెప్తున్నారు. వాటిలోనూ మనకి ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీ, ఈ స్క్రామ్ జెట్ అనేటటువంటి టెక్నాలజీని, ఎస్ఎఫ్డిఆర్ అనేటటువంటి ర్యామ్ జెట్ టెక్నాలజీని మేము టెస్ట్ చేశాము అని చెప్తున్నారు. సో మరి ఈ టెక్నాలజీ అంటే ఏంటో, దీంట్లో దాని ద్వారా ఈ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అయినటువంటి అస్త్రా మిజైల్కి సంబంధించి ఏ విధమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చారో రీసెంట్గా టెస్ట్ అనేటటువంటి చేయడం ద్వారా
ఏ విధమైన అడ్వాంటేజెస్ ఉంటాయో తెలుసుకుందామా? సరే, ఎస్ఎఫ్డిఆర్ అంటే ఏంటో చూద్దాం. సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ ర్యామ్జెట్ ఇంజిన్ అంటున్నారు. అంటే ఏంటి? నార్మల్గా మనకి ఇప్పుడు ఒక మిజైల్ అనేటటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా ఉంది అనుకుంటే, దానికి ఇక్కడ మనకి వార్ హెడ్ అనేటటువంటిది ఉంటుంది. వార్ హెడ్ అంటే బాంబ్ అన్నమాట. సో వార్ హెడ్ అనేటటువంటిది కన్వెన్షనల్ వార్ హెడ్ అవ్వచ్చు, నార్మల్ బాంబ్ అవ్వచ్చు, న్యూక్లియర్ అనొచ్చు. సో కన్వెన్షనల్ అంటే నార్మల్ బాంబ్స్, న్యూక్లియర్ వార్ హెడ్ అయినా క్యారీ చేయొచ్చు. సరే, బాగుంది. మరి దీన్ని క్యారీ చేయాలి అంటే కొంత వెయిట్ వరకు దీన్ని ఇక్కడ ప్లేస్ చేసుకొని ముందుకెళ్ళగలదన్నమాట. సరే, మరి ఇక్కడ వాడేటటువంటి వాటిలో ఇందాకేమన్నా ఇది ఇంజిన్ ఉంది అనుకుంటే దీనికి ఫ్యూయల్ అనేటటువంటిది ఉండాలి, ఆక్సిజన్ అనేటటువంటిది కూడా క్యారీ చేయాలి. ఆక్సిజన్కి ఒక ట్యాంక్ ఉండాలి, దాని లోపల అది పట్టుకొని వెళ్ళాలి. కానీ మిజైల్ అనేటటువంటిది మన వాతావరణంలోనేనా ప్రయాణించేది? మరి మన వాతావరణంలో ప్రయాణించేటప్పుడు వాతావరణంలో ఆక్సిజన్ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఇక్కడి నుంచి మరి ఆక్సిజన్ని తీసుకోగలిగితే ఎయిర్ బ్రీతింగ్ అంటున్నాము. ఎయిర్ బ్రీతింగ్, ఆక్సిజన్ని అట్మాస్ఫియర్ నుంచి తీసుకోగలిగితే ఈ ఆక్సిజన్ ట్యాంక్ని క్యారీ చేసే అవసరం ఉంటుందా? ఉండదు. దీని యొక్క వెయిట్ ఎంతైతే ఉంటుందో అంత వెయిట్ తగ్గుతున్నట్టేనా? ఆ వెయిట్ తగ్గింది అంటే ఇదిగో ఈ రాకెట్ అనేటటువంటిది ఆర్ ఈ ర్యామ్జెట్ అనేటటువంటిది చాలా ఫాస్ట్గా ముందుకెళ్ళగలదు. ఈ మిజైల్ లేదు, ఎంతైతే వెయిట్ తగ్గిందో అంత ఆ వెయిట్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చా? ఇప్పుడు ఒక సిస్టమ్కి ఇంత వెయిట్ని మోయగలిగే కెపాసిటీ ఉంటుంది. సో ఇది తగ్గిన వెయిట్ని పెంచుకోవచ్చు. అంటే ఈ న్యూక్లియర్ బాంబ్ కానీ కన్వెన్షనల్ బాంబ్ కానీ దాని యొక్క సైజ్ని పెంచుకోవచ్చు, లేదా వెయిట్ తగ్గినప్పుడు చాలా స్పీడ్గా ముందుకెళ్ళే ఆ రెండిట్లో ఏదైనా సరే మనం చూస్ చేసుకోవచ్చు. స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవడానికైనా మరి వార్ హెడ్ వెయిట్ పెంచుకోవడానికైనా ఇది ఉపయోగపడుతుంది. సో సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ ర్యామ్జెట్ అనేటటువంటి దేనికి సంబంధించిందండి? ఎయిర్ని బ్రీత్ చేసుకొని వెళ్తుంది. మామూలుగా సాలిడ్ ప్రొపల్లెంట్ రాకెట్లో ఆక్సిజన్ క్యారీ చేసుకొని వెళ్ళాలి. కానీ దీంట్లో అది ముందుకు వెళ్ళేటప్పుడే ఇది ముందుకు వెళ్ళేటప్పుడే ఇక్కడి నుంచి తీసుకుంటుంది, దాని ద్వారా ఆక్సిజన్ ఇస్తుంది, తీసుకుంటుంది. ఇది సైడ్స్ అన్నమాట. ఇది రాకెట్ లాస్ట్ పార్ట్. ఎప్పుడైతే ఇది దాని నుంచి పొగని వదిలేస్తుందో, ఎగ్జాస్ట్ అంటాం, వస్తుందో అంత స్పీడ్గా అది ముందుకెళ్తుంది. అంతే కదా, ఎంత ఫాస్ట్గా, న్యూటన్స్ థర్డ్ లా అండి. సో ఎంత ఫాస్ట్గా అయితే దీన్ని బయటికి పంపిస్తూ ఉంటుందో అంత ఫాస్ట్గా ఇది ముందుకెళ్తూ ఉంటుంది. సో ఇటు సైడ్ నుంచి ఆక్సిజన్ని బ్రీత్ చేసుకుంటుంది. దాన్నే ఎయిర్ బ్రీతింగ్ ర్యామ్జెట్ అని పిలుస్తాము. ఈ టెక్నాలజీని టెస్ట్ చేసింది. ఇంకో విషయం తెలుసా? ఇస్రో ఆల్రెడీ ఈ టెక్నాలజీని టెస్ట్ చేసిందండి. ఇస్రో దగ్గర కూడా ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీ, లాంచ్ వెహికల్స్ అంటాం ఇస్రో దగ్గర. సో అది కూడా ఆల్రెడీ టెస్ట్ చేసుకుంది. ఇది ఇప్పుడు మనకి టెస్ట్ చేసింది ఎవరు? మన DRDO. రెండు సపరేట్గా టెక్నాలజీస్ని టెస్ట్ చేసుకుంటాయి. ఆల్రెడీ ఇస్రో దగ్గర ఈ ఎయిర్ బ్రీతింగ్ టెక్నాలజీ అనేటటువంటిది ఉంది. ఇంకా దాన్ని ఉపయోగించి లాంచ్ వెహికల్స్ తయారు చేయలేదు, బట్ తయారు చేయడానికి కావాల్సిన టెక్నాలజీ అయితే అది డెవలప్ చేసుకొని ఉందన్నమాట ఆల్రెడీ. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా అనేటటువంటిది శ్రీలంక యొక్క డిఫెన్స్ టైస్, ఇండియా శ్రీలంక డిఫెన్స్ టైస్ అనేటటువంటి స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నట్టుగా రీఅఫర్మ్ చేసింది అంటున్నారు. రీసెంట్గా కొలంబోలో ఒక ఈవెంట్ జరిగిందండి. శ్రీలంక యొక్క ఎయిర్ ఫోర్స్ రైజ్ అయ్యి 70 years. సో ఆ కంటెక్స్లో మన వాళ్ళని కూడా పిలిచారు. సో దాంట్లో పార్ట్గా మన యొక్క సారంగ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ అనేటటువంటివి మనం కూడా వెళ్ళామన్నమాట. ఆ కంటెక్స్లో మాట్లాడుతూ మేము మీకు ఎప్పుడూ డిఫెన్స్ పరంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నాము. మనకి 1987 ఈ టైంలో మరి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేటటువంటిది జాఫ్నా పెనిన్సులా అక్కడ అదంతా బ్లాక్ చేసింది. ఎవరు? శ్రీలంక యొక్క ఆర్మీ. సో దాంట్లో ఫుడ్ సప్లైస్ని అందించాం బ్లాక్ చేసిన ప్రాంతానికి. దాంతోపాటు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఇది పంపించాం. ఇవి రెండు కాంట్రవర్షియల్ డెసిషన్సే అయినా సరే డిఫెన్స్ కోఆపరేషన్ అనేటటువంటిది ఉంది డిఫరెంట్ ఏరియాస్లో అన్నది ఇక్కడ మనం చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ మయన్మార్లో జరుగుతున్న వైలెన్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాం. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ దీన్ని 1945లో ఫామ్ చేయడం జరిగింది. 5 పర్మనెంట్ సభ్య దేశాలు USA, చైనా, ఫ్రాన్స్, UK, 10 నాన్ పర్మనెంట్ దేశాలు. దీని యొక్క ప్రైమరీ బాధ్యత ఏంటి?
పీస్ అండ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడం. మరి మయన్మార్లో ఏం జరుగుతుందండి? అక్కడ మిలిటరీ కు అనేటటువంటి జరిగింది. ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ మీద టీఆర్ గ్యాస్ వీటితో అటాక్ చేయడము, కాల్పులు జరగడం చేశారు. 38 మంది ఆల్రెడీ చనిపోయి ఉన్నారు. ఇంకా చాలామంది ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు వీధుల్లో. అయినా సరే మిలిటరీ అనేటటువంటిది వినట్లేదు. చాలా కంట్రీస్ అదిగో లాస్ట్ ఇయర్ జరిగిన ఎన్నికలను రద్దు చేస్తూనే వీళ్ళు ఇలా చేస్తున్నారు. డెమోక్రసీని రెస్టోర్ చేయండి అని వాళ్ళు అడుగుతూ ఉన్నా సరే మరి ఇదేం పట్టించుకోవట్లేదు. సో ఈ కంటెక్స్లో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ మీట్ అయ్యి ఏం చెయ్యాలి అన్నట్టుగా వాళ్ళు పరిగణకు తీసుకుంటామన్నారు. చూడండి, రెజల్యూషన్ పాస్ చేసి అది వింటే ఓకే, లేదంటే శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తారు. దానికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ని కూడా యూజ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ మయన్మార్ అనేది చాలా పెద్ద కంట్రీ. మరి దానికి సంబంధించి దాని మీద శాంక్షన్స్ ఏదైనా వేయాలన్నా చైనా అనేటటువంటిది ఇప్పుడు మయన్మార్తో క్లోజ్గా ఉంది. మరి చైనా అనేటటువంటిది పర్మనెంట్ 5 దేశాల్లో ఒక సభ్య దేశం. మరి అది ఒప్పుకుంటుందా? P5 వీటో పవర్ ఉంటుంది. సో ఒప్పుకుంటుందా అన్నటువంటిది ఇంకొకటి. బట్ ఏదైతేనే మీ సెక్యూరిటీ అండ్ పీస్ అనేది మెయింటైన్ చేయాలి. దానికోసమే ఉన్న యుఎన్ఎస్సి దీంట్లో ఫెయిల్ అయితే ఇప్పుడు చూడండి, సిరియాలో చాలా చోట్ల వైలెన్స్ జరుగుతూ ఉంది. సో అక్కడ మనం చెప్పొచ్చు యుఎన్ఎస్సి అనేది అంత ఎఫెక్టివ్గా లేదు అని. సో ఇప్పుడు ఇది కూడా కంట్రోల్ చేయలేకపోతే ఆ ఇన్స్టిట్యూషన్ మీద ఉన్నటువంటి ట్రస్టే పోయే అవకాశం ఉంటుంది. అవునా? సో త్వరగా మెజర్స్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఒపెక్ కంట్రీస్, దాంట్లో ఒపెక్ ప్లస్ అంటున్నాం. సో వీళ్ళు తీసుకునే డెసిషన్స్ అనేటటువంటివి మన మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అంటున్నారు. సో ఏం ఇంపాక్ట్ చూపించడం అంటే ఏంటి? దాంట్లో అసలు ఏం జరుగుతుంది? మన పెట్రోలియం మినిస్టర్ మాట్లాడుతూ ఇదిగో వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల మరి డొమెస్టిక్గా ఇప్పుడు పెట్రోలియం ఇవన్నీ ధరలు పెరుగుతూ ఉన్నాయి. వీళ్ళు మళ్ళీ ఇంకా సప్లైని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. సో డిఫరెంట్ ఎకానమీస్ మీద అది ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. అసలు ఈ ఒపెక్ అంటే ఏంటి? ఒపెక్ ప్లస్ కంట్రీస్ ఏంటి? వాటికి ఆయిల్ ప్రైసెస్కి సంబంధం ఏంటి? వాళ్ళు తగ్గిస్తే తగ్గడము, పెంచితే అసలు వీళ్ళెవరు ఆ విధంగా పెరగడానికి తగ్గించడానికి? అది ఒకటి తెలుసుకుందాం. రెండోది, మన ఇండియా అనేటటువంటిది వెస్ట్ ఏషియా, ఆ వెస్ట్ ఏషియా ప్రాంతం మీద ఇదిగో ఓవరాల్గా మనకు కావాల్సినటువంటి ఆయిల్ సప్లైలో 84% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దాంట్లో 3/5 వంతులు వెస్ట్ ఏషియా ప్రాంతం నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. గమనించాలి, ఓవరాల్గా 100% ఆయిల్, క్రూడ్ ఆయిల్ అది మనం ఉపయోగిస్తే దాంట్లో 84% ఇంపోర్ట్సే. ఆ ఇంపోర్ట్స్లో ఓవరాల్గా చేసుకున్న ఇంపోర్ట్స్లో 3/5 వంతులు మరి మన వెస్ట్ ఏషియా నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ కంటెక్స్లో మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ఆయిల్ ప్రైసెస్ పెంచుకుంటూ తగ్గించుకుంటూ వెళ్తే మేము రికవరీ ప్రాసెస్లో ఉన్నాము, ఎకనామిక్ రికవరీ ప్రాసెస్లో ఎన్నో దేశాలు వీటి వల్ల నష్టపోతాయి అన్నట్టుగా చెప్తున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామా? ఫస్ట్ ఒపెక్ అంటే ఏంటో చూద్దామండి. ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్. పెట్రోలియంని మేజర్గా ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాయి. సో ఆ గ్రూప్లో ఇంతకుముందు 14 కంట్రీస్, ఇప్పుడు 13 కంట్రీసే ఉన్నాయి. వాటికి లీడర్గా సౌదీ అరేబియా మేజర్గా ఉంటుందన్నమాట. సౌదీ అరేబియా అనేటటువంటిది మేజర్ కంట్రీగా ఉంది. అయితే ఇవే కాకుండా ఇదిగో ఈ గ్రీన్ కలర్లో ఉన్నాయా, అవి ఒపెక్ కంట్రీస్. సౌదీ అరేబియా, కువైట్, యుఏఈ ఇవన్నీ. సో అవి కాకుండా నాన్ ఒపెక్ కంట్రీస్ అంటే ఇంకొన్ని కంట్రీస్ ఆయిల్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే మెక్సికో కానీ, రష్యా కానీ, కజకిస్తాన్ కానీ ఇట్లాంటి కంట్రీస్ చాలా ఉన్నాయి. సో వాటిని కూడా మెంబర్ కంట్రీస్గా వీళ్ళ గ్రూప్లో ఎలాగో జాయిన్ అవ్వరు. అందుకని ఒక సపరేట్ గ్రూపింగ్ ఒపెక్ ప్లస్ అనేటటువంటి గ్రూపింగ్ అనమాట. సో దీంట్లో వీళ్ళందరూ కలిసి ఏమన్నారంటే ఇదిగో మనమే కదా ప్రొడ్యూస్ చేసేది, ఎక్స్పోర్ట్ చేసేది. మనం కనుక సప్లై తగ్గిస్తే ఆయిల్ ఏదైతే మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో అందరము ఇన్ని బ్యారల్స్ కనుక సప్లై తగ్గిస్తే ప్రైసెస్ అనేటటువంటివి పెరిగి మనకి బెటర్ ప్రైసెస్ వస్తాయి. అదే మనం సప్లై పెంచుకుంటూ పోయామనుకోండి, ఒకరికొకరికి కాంపిటీషన్ కదా అని చెప్పేసి మనం సప్లై పెంచుకుంటూ పోతే మనకు ప్రైసెస్ అనేటటువంటివి, మనకు వచ్చేటటువంటి ప్రైసెస్ తగ్గిపోతాయి. సో ఏం చేద్దామన్నారు. మరి రష్యా ఇవంతా ఒపెక్ ప్లస్లో పార్ట్గా ఉన్నారు. వాళ్ళు అన్నారు సరే సప్లైని తగ్గించేద్దాం అన్నారు. వాళ్ళు ఎప్పుడైతే సప్లై తగ్గించారో వివిధ దేశాలు, ఇప్పుడు
మన ఇండియా కానీ, జపాన్ కానీ, చైనా కానీ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అది ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కాస్ట్లీ అవుతుందా అవ్వదా? ఎప్పుడైతే సప్లై తగ్గుతుందో ఇంపోర్ట్స్ అనేవి కాస్ట్లీ అవుతాయి. ఇంపోర్ట్స్ ఎప్పుడైతే కాస్ట్లీ అవుతాయో ఓవరాల్గా మరి ఆయిల్ ప్రైసెస్ అనేటటువంటివి, డొమెస్టిక్ ప్రైసెస్ పెరుగుతాయి. ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఏమవుతుంది? ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ అనేది దీని మీద ఆధారపడింది. ప్లస్ ఇండియాలో 84% ఇంపోర్ట్సే. సో దాంతో ఎకానమీ అనేటటువంటిది దెబ్బతినే అవకాశం ఉంది. సో వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు మార్చుకుంటున్నారు. అంటే వీళ్ళందరూ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఇష్టం వచ్చినట్టుగా మార్చుకుంటూ ఉంటే కన్జ్యూమింగ్ కంట్రీస్కి ఏ చాయిస్ లేకుండా పోయింది. ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ఎలా సాల్వ్ చేస్తారో మరి చూడాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించి ఎంఎస్ఎంఈస్ అంటున్నాం. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. మనకి లాస్ట్ ఇయర్ కోవిడ్-19 టైంలో ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనేటటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. అంటే స్మాల్ బిజినెసెస్కి వీటికి బిజినెస్ మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవడానికి కొంత అమౌంట్ అనేది అవసరం. సో దానికోసం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. సో దాంట్లో ఎంఎస్ఎంఈస్ అనేవి మళ్ళీ తిరిగి చెల్లించగలుగుతాయా లేదా అని లాస్ట్ ఇయర్ ఇచ్చారు. వాటి స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఎంఎస్ఎంఈస్ ఇప్పుడు పే చేసే పరిస్థితుల్లో ఉన్నాయా లేదా అని అసెస్ చేస్తున్నాము అని అంటున్నారు. బట్ ఓవరాల్గా మనకు అర్థమైంది ఏంటి? ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ఇది అవైలబుల్గా ఉండడం వల్ల లోన్ గ్రోత్ అనేది పెరిగింది. లోన్స్ తీసుకోవడం మొదలుపెట్టాయి. సో లోన్స్ అయితే తీసుకుంటున్నాయి, మళ్ళీ ఆ లోన్స్ తిరిగి చెల్లించే పరిస్థితి ఉందా లేదా దాన్ని అసెస్ చేస్తున్నాము అని చెప్తున్నారనమాట. బట్ ఎంఎస్ఎంఈస్ ఒకసారి చూడండి, మామూలుగా లార్జ్ కంపెనీస్కి అయితే సర్ప్లస్ ఉంటుంది. సో వీటి ప్రొడక్షన్ ఆగిపోవడంతో మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్వెంటరీగా ఏవి కొనుక్కోవాలని డబ్బులు లేవు. ఆ కంటెక్స్లో ఈ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అనేటటువంటిది కొంతవరకు ఎంఎస్ఎంఈస్ కోలుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ మన మెయిన్స్ క్వశ్చన్ వచ్చేటప్పటికి గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ సినారియో ఏ విధంగా మన ఇండియన్ ఎకానమీ మీద ఇంపాక్ట్ చూపించింది 1990ల నుంచి ఒకసారి ట్రేస్ చేయండి అంటున్నారు. సో ఒకసారి దీని గురించి చదివి ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి అండి. మరి ఇవి ఇవాళ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.